ఇప్పుడు ఒక కాళేశ్వరం కాదు, ఈ కార్ రేసింగ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, వీటన్నింటిలో హడావిడి చేస్తున్నారు. విచారణ జరుగుతోంది, ఇదిగో అదిగో రేపు అరెస్ట్ అని చెప్తారు, మేము కూడా అరెస్ట్ అవుతాం సిద్ధం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. మరి ఏంటి ఇక్కడ పోలీసు వాళ్ళే నాకు నోటీసులు పంపారు, మీ ఫోన్లో ట్యాప్ అయినాయి, మీరు వచ్చి వాంగ్మూలం మీరు అని. మరి మీరే చెప్తారు కదా మా ఫోన్లో ట్యాప్ అయినాయి అని. మీ దగ్గర రుజువులు ఉన్నట్టే కదా. మరి ఒక ఎంపీకి ఫోన్ చేసి నీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పినాక నీ దగ్గర రుజువులు ఉన్నాయి కదా. ఫాస్ట్ ట్రాక్ పొలిటీషియన్ల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. నీకు బేసిక్ రుజువు ఉన్నాక అరెస్ట్ చేసుకో. నీకు ఉద్దేశమే లేదు. సో అంటే నీ ఉద్దేశమే బిజినెస్ చేసేది అంటే ఎట్లా? సూట్ కేసులు వెళ్తే కేసులు మాయం, అంతే కదా. మరి మరి నాకైతే అదే అర్థమవుతుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటి మరి, సీఎం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికి కూడాను ఆయన మనసంతా మోడీ దగ్గరే ఉంది అని అంటున్నారు. చూడండి, అన్ని పనికిమాలిన ఆరోపణలు, చౌకబార ఆరోపణలు ఇవన్నీ. ఓ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మంచిగా ఉంటే 4 పనులు చేస్తామని, ఇంకోటి బేసిక్ కర్టసీస్. నేను కూడా పోయి రేవంత్ని నిజామాబాద్ కోసం 2-3 సార్లు పోయి కలవడం జరిగింది. మా నవోదయ స్కూళ్ళ కోసం కలవడం జరిగింది. మా ఫ్లైఓవర్ల కోసం బట్టి విక్రమార్క గారి దగ్గర పోయి పెండింగ్ బిల్స్ ఉంటే క్లియర్ చేయండి అని కలవడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఫోన్లలో చాలాసార్లు మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కామన్. మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో పాటు ఢిల్లీకి వస్తారు, మా మంత్రుల్ని కలుస్తారు నా నియోజకవర్గంలో. అంత మాత్రాన మీరు ఆ పార్టీలోకి వెళ్ళినట్టు కదా వాళ్ళు మీ పార్టీలోకి బడే బాయ్ అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారిని అడ్రస్ చేస్తే మేము మేడం అంటాము. ఇవన్నీ కూడా ఇదివరకు కూడా ఉండి ఇప్పుడేం కొత్తగా వస్తలేవు ఇవి. ఇది 1950, 60 నుంచి ఉన్న ఇదే. కేసీఆర్ ఒకడే దరిద్రుడు. అపోజిషన్ పార్టీ వాళ్ళని అటాకులు చేయటము, వాళ్ళ దగ్గర పోయి కలవకూడదు. ఎందుకు వాళ్ళ పార్టీలోనే ఇప్పుడు డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్లోకి పోతే ఆయనను పోయి ఎవరైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిస్తే కవితకి కోపము. ఇటువంటి అన్ని పనికిమాల పనులు చేశారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది ఇవాళ. బేసిక్ కర్టసీస్ వ్యవహారం, అవతల కార్పొరేటర్లు పోస్తే కొనుక్కున్నాడు, ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు. కానీ మేము కొనలేదు అసలు. వాళ్ళు ఏదో వాళ్ళ నియోజకవర్గాని కోసం, ఇప్పుడు మీరు అన్నారు కదా మా నిజామాబాద్ నియోజకవర్గం అనహా అలాగే వచ్చారు తప్ప మా పార్టీలో లేరు వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు మహాప్రభు అని చెప్తున్నారు కదా. అదే ఇప్పుడు ఉన్న వాళ్ళ డిఫెక్టెడ్, ఇప్పుడు ఈ కేసుల భయానికి డిఫెక్టెడ్ కేసు దీనికి డిఫెక్షన్ లాలో పోతుందని మెంబర్షిప్ మొదలుపెట్టిందంతా ఇల్లే కదా. కేసీఆర్ వాళ్ళే కదా ఎక్కువ చేసుకుంది 2014 తర్వాత. బీజేపీ కూడా ఏం తక్కువ కాదనేది కదా వాళ్ళు చేస్తున్న విమర్శ. మొత్తం దేశంలో ఒక ఎమ్మెల్యే చూపెట్టండి బీజేపీ తీసుకుంది. రాజీనామా చేసి తీసుకుంటున్నారు. అది ఎమ్మెల్యేని తీసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యేని తీసుకున్నట్టు అవుతుంది. పార్టీలే కలిపేస్తున్నారు కదా 2/3 మెజారిటీ అని చెప్పేసి. అది మన చట్టం, మన రాజ్యాంగం దానికి అనుమతిస్తుంది కదా. చెప్పండి, అట్లా కూడా పార్టీని కలుపుకునేది ఎక్కడుంది చెప్పండి. మధ్యప్రదేశ్ రిజైన్ చేసి వచ్చిండ్రు. జ్యోతిరాదిత్య సింధియా నాయకుడు, ఆయన ఎంబడున్న ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వచ్చారు.